మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలామంది దేవుని బిడ్డలు ఆలోచిస్తూ ఉంటారు, నేనెందుకు చెయ్యకూడదు అని అనుకున్న పనిని చేస్తున్నాను, ఏదైతే చెయ్యాలి, నేను దేవునిలో బలపడాలి అనుకొని నేను చేయలేకపోతున్నానని చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఈరోజు దేవుడు అటువంటి వారితో మాట్లాడే మాట ఏంటంటే, మనమందరము కూడా శరీరేచ్ఛను నెరవేర్చుతున్నాము కాబట్టి దేవునిలో బలపడలేకపోతున్నాం, మనం అనుకున్నవి చేయలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటాడు, ఆత్మానుసారముగా నడుచుకునుడి, మనం శరీరేచ్ఛల నుంచి బయటపడగలుగుతాం. మనము ఆత్మానుసారముగా దేవుడు మనలో పెట్టిన ఆ ఆత్మానుసారముగా మనం నడుచుకుంటే మనం తప్పిపోము, మనం పాపంలో పడిపోము. మనము ఎప్పుడు ప్రార్థనలో, వాక్యంలో, సువార్తలో, దేవుని సహవాసంలో, పట్టుదలలో కూడా ఎప్పుడు కూడా కృంగిపోకుండా బలపడుతూ ఉంటాం. అందుకే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మనము శరీరేచ్ఛలను గెలుస్తాం. ఈరోజు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వస్తున్నాయంటే కారణం ఏంది? మనం శరీరేచ్ఛలను నెరవేర్చుతున్నాం. తినాలంటే తింటున్నాం, పనుకోవాలని అంటే పనుకుంటున్నాం. కానీ ప్రార్థన చేయాలి అనుకుంటే ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం చదవాలి అనుకున్నప్పుడు వాక్యం చదవలేకపోతున్నాం. కారణం ఏంటంటే, నీవు నడుచుకుంటే విధానం శరీరానుసారముగా ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఆత్మానుసారముగా నువ్వు నడుచుకో. కొద్ది రోజులు బలవంతంగా అయినా సరే నువ్వేం చేయాలా? ఆత్మ చెప్పిన మాట విను. నిన్ను దేవుడు కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడంటే, నీకు ఆత్మలో బలాన్ని ఇస్తాడు. నీవు అప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటావు, దేవునితో ఎక్కువ సమయం గడపగలుగుతావు, దేవునిలో బాగా బలపడతాం కూడా. అందుకే ఎవరైతే శరీరేచ్ఛను నెరవేర్చకూడదు అని అనుకుంటారో, దేవుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆత్మానుసారమైన మనస్సును దయచేసి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎంతో ఆశతో మంచి కార్యములు చేసి నీ దగ్గర నాన్న తండ్రి ప్రేమతో ఉండాలని ఆశపడుతున్నారు ప్రభువా. ఆత్మానుసారమైన మనస్సును దయచేసి నీ బిడ్డలను తృప్తిపరచమని, శరీరేచ్ఛలను నెరవేర్చుకోకుండా ఆత్మ చెప్పిన మాట విని నీ నామాన్ని మహిమ తెచ్చే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.